హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ మసాలా దోశ అండి. వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. కొత్తగానే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ కోసం మనం చెప్పేది అసలు ఇంకేం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎలా వండుకున్నా సరే భలే ఉంటుంది కదా. సీజన్ వెజిటేబుల్ అన్నమాట. ఈ సీజన్లో మనకి బాగా దొరుకుతుంది చక్కగా. మ్, నేనైతే కర్రీ చేసి కొంచెం పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. కాలీఫ్లవర్ తోటి ట్రై చేద్దామని. పొటాటోతో చూసాము, చికెన్ దోస, ఇంకా పన్నీర్ దోస అలా చాలా ఉన్నాయి. సో, కాలీఫ్లవర్ కర్రీతో ఎప్పుడు ట్రై చేసి ఉండరు. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే లేదనుకుంటున్నాను. సో, నార్మల్‌గా దోస వేసే కంట ఆనియన్ దోస, రవ్వ దోస అన్నీ తినే ఉంటారు. సో, ఎప్పుడైనా సరే కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం పక్కన పెట్టి, ఇలా దోస రుబ్బు ఉండేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి చక్కగా ఇలా చేసేసేయండి. అసలు చాలా అంటే చాలా బావుంటదండి. అసలు మీరు ఆలోచించిన పనే లేదు. ఎలా ఉంటదో ఏంటనేసి. కాలీఫ్లవర్ చాలా టేస్టీగా ఉంటది. ఇంకా అందులో దోసల మధ్యలో మనం పెట్టేసుకొని ఫోల్డ్ చేసి తింటే అసలు చాలా బావుంది. నేనైతే చట్నీ కూడా ఇంకా అవాయిడ్ చేస్తాననమాట. సో, ఆ ఫ్లేవర్ మనకి తెలియాలి అని చెప్పి, సో, ఆ మసాలా ఆ కర్రీతోటి అలాగా ముక్కలు చేసుకొనైతే నేను తినేస్తాను. చాలా టేస్టీగా ఉంది కూడానండి. కొంచెమే కర్రీ ఉంది. మా హస్బెండ్ కూడా పెట్టకుండా నేనే తిన్నాను. అందుకే చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంది. సో, ఈసారి కొంచెం కర్రీ ఎక్కువగా పక్కన పెట్టుకొని అయితే దోసలు ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ టైం కదా అని చెప్పి కొంచెమే తీసి పక్కన పెట్టి ఒక దోస వేశాను. అది నేనే టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ రెసిపీని అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసేయండి. నేరుగానే తినేయవచ్చు. అలానే చట్నీ లేకుండానే చక్కగా తినేయొచ్చండి. సో, హాఫ్ కలా వేసి పెట్టాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.